నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. రాబోయేది వేసవి. మరి ఈ సీజన్ వచ్చిందంటే ఫస్ట్ వినిపించేది నీటి సమస్య. ముఖ్యంగా మన దేశంలో నగరాలు ఎండాకాలంలో నరకం చవి చూడాల్సిందే. మరోవైపు వేసవి రాకముందే బెంగళూరు ఎదుర్కొంటున్న సమస్య అంతా చూస్తున్నదే. ఈ క్రమంలో రోజు రోజుకు పెరుగుతుందట. మన దేశంలోనే జీవనదిగా పేరు ఉన్న గంగా నదికి ఉపనదిగా ఉన్న యమునా నది ఒడ్డునే ఉన్న ఢిల్లీ నగరానికి మాత్రం నీటి సమస్య తప్పడం లేదు. ఢిల్లీలోని ప్రజలు రోజు రోజుకు నీటి సంక్షోభంతో సతమతమవుతున్నారు. అయితే ఒక్క బెంగళూరు, ఢిల్లీ మాత్రమే కాదు, దేశంలోని చాలా ప్రధాన నగరాలు నీటి కొరతతో సతమతమవుతున్నాయి. అసలు దేశంలో ఈ పరిస్థితికి కారణమేంటి? 2030 నాటికి భారత్లో నీటి సమస్య ఎంతగా విస్తరించబోతుంది? వాస్ ది స్టోరీ. మనిషి బతకడానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. మనిషి ఆరోగ్యంగా బతకడానికి సురక్షిత నీరు మరీ అవసరం. సురక్షిత నీరు అందకపోతే మనుషులు రోగాల పాలవుతారు, ప్రాణాలు హరిమంటాయి. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రస్తుతం నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. నీటి ఎద్దడి అనగానే మన దేశంలో వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు ఢిల్లీ, బెంగళూరు. అయితే తాజాగా ఈ రెండు నగరాల జాబితాలోకి మరికొన్ని నగరాలు చేరడం ఇప్పుడు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. మన దేశంలోనే జీవనదిగా పేరు ఉన్న గంగా నది ఉపనదిగా ఉన్న యమునా నది ఒడ్డునే ఉన్న ఢిల్లీ నగరానికి మాత్రం నీటి సమస్య తప్పడం లేదు. ఢిల్లీ నగరానికి తాగునీటిని అందించే జలాశయాలు అడుగంటిపోయాయి. ఇక ఢిల్లీ నగరానికి నీటిని సరఫరా చేసే కెనాల్ను హర్యానా ప్రభుత్వం తగినంత నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. దీంతో ఢిల్లీలోని ప్రజలు రోజురోజుకు నీటి సంక్షోభంతో సతమతమవుతున్నారు. నగర ప్రజల దాహార్దిని, రోజువారీ అవసరాలను తీర్చే యమునా నది నీటిని నేరుగా తీసుకొని వాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఢిల్లీలోని మురుగునీరు, పరిశ్రమలు విడుదల చేసే కాలుష్య నీరు కూడా మొత్తం నదిలో కలపడంతో మొత్తం మురికి కాలువను తలపిస్తోంది. అందుకే ఢిల్లీ దగ్గర యమునా నది నుంచి నీటిని నేరుగా ఉపయోగించుకోవడం సాధ్యం కాకపోవడంతో ఎగువన ఉన్న హర్యానాలో నిర్మించిన జలాశయాల నుంచి నీటిని నదికి సమాంతరంగా కాలువల ద్వారా తీసుకువచ్చి శుద్ధి చేసే పంపిణీ చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం నీటి సమస్యతో అల్లాడిపోతుండటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నీరు లేక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నీటి సమస్య తలెత్తడంతో వర్క్ ఫ్రం హోం చేస్తూ సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరును విడిచి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. బెంగళూరు నగరానికి ప్రధాన నీటి వనరులైన భూగర్భ జలాలు కావేరీ నదిలో నీరు అడుగంటిపోవడంతో నీటి సమస్య తలెత్తింది. దీంతో బెంగళూరు నగరంలో వేలాది బోర్లు ఎండిపోయాయి. దీంతో నీరు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీటిని పొదుపు చేయాలని అధికారులు, ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలు నగరవాసులకు సూచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాగునీటిని వృధా చేస్తే కఠిన చర్యలతో ఏర్పడిన నీటి సమస్యను చూసి దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి తమకు కూడా వస్తే ఎలా అని జనం భయపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సమస్య బెంగళూరులో ఉండగా రాబోయే కాలంలో హైదరాబాద్తో పాటు దేశంలోని మరో 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2030 నాటికి భారతదేశ జనాభాలో 40% మందికి తాగునీరు దొరకదని 2019లోనే నీతి ఆయోగ్ ఒక నివేదికలో వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు నగరాలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికైనా నీటి కొరతను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.